అక్క, ఏంటి చెల్లి? మొన్న దాండియా కూడా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంతకు ముందు కూడా బొమ్మల కొలువు దగ్గర సూర్య వెనకే ఇద్దరు వెనకాలే వచ్చారు. అవును చెల్లి. ఇప్పుడేమో నిమజ్జనానికి ఇద్దరిని తీసుకెళ్లిపోతున్నాడు. అసలు వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది? అదే చెల్లి, నాకు అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళినా ముగ్గురు వెళ్ళిపోతున్నారు. అనవసరంగా వీళ్ల గురించి మనద్రం గొడవ పడుతున్నామేమో అనిపిస్తోంది. అవును చెల్లి, నాకు అదే అనుమానంగా ఉంది. కొంపదీసి ఇది అదై ఉండదు కదా? పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళకండి. అలాంటివి ఏవీ జరగవు. వాడు సూర్య, రాముల్లాంటి వాడు. రాముళ్ళంటి వాడైతే పర్వాలేదమ్మా. చేసుకోబోయేది సామాన్యం కాబట్టి ఏ సమస్య ఉండదు. అంత లేదక్క, చేసుకోబోయేది శామ్నే. కాదు, చేసుకోబోయేది సామాన్యమే. అంత లేదు, శామ్నే. కాదు, సామాన్యే. శామ్నే. ఏ ఆపండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నానమ్మ తలనొప్పిగా ఉందని సూర్య చెప్పాడుగా, వెళ్ళండి. వెళ్ళండి. శామ్నే చేసుకుంటాడు. సార్, పూజ అయిపోయింది కదా, బయలుదేరు. సూర్య, అమ్మవారిని కన్ఫర్మ్ గా నిమజ్జనం చేయాలా? ఇంట్లోనే ఉంచకూడదా? ఉంచకూడదు శామ్. పండగ రోజుల్లో ఉన్నంత నియమనిష్టలుగా విడి రోజుల్లో మనం ఉండం. అప్పుడు అమ్మవారికి కోపం వస్తుంది. అమ్మవారికి కోపం తెప్పించడం నీకిష్టమా? ఇష్టం లేదు, కానీ అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకురావాలని అనిపించట్లేదు సూర్య. ఆవిడ మీద నాకు ఎఫెక్షన్ పెరిగిపోయింది. ఆవిడ ఇక్కడ లేకపోతే నాకేదోలా ఉంటుంది. అలా అనకూడదు శామ్. పండక్కి నిలబెట్టిన విగ్రహాలని పండగయ్యాక నిమజ్జనం చేయాలి. అమ్మవారిని ఎంత సంతోషంగా ఇంటికి తీసుకొచ్చామో అంతే సంతోషంగా సాగనంపాలి. అప్పుడే అమ్మవారికి మన ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. నాకు తెలిసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు చెప్పావంటే కరెక్టే అయి ఉంటుందిలే సూర్య. నేనే కాదు, నానమ్మ కూడా నిమజ్జనం సంగతి అమ్మకు చెప్పి పంపించింది కదా. సరే, తీసుకువెళ్దాంలే. మరి తీసుకో, తొందరగా వచ్చి. అమ్మా, నాకైతే నిన్ను నిమజ్జనం చేయాలని లేదు. చెయ్యాలని చెప్తున్నారు కాబట్టి తీసుకువెళ్తున్నా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలి, సరేనా? రోడ్డు మీద గొడవ పెట్టకు. ఎవరైనా చూస్తే చండాలంగా ఉంది. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటా. అప్పటి వరకు కంట్రోల్ సార్. నో సూర్య, అప్పటి వరకు నేను ఆగలేను. వీడు చేసిన పనికి ఇక్కడే వీడికి పనిష్మెంట్ ఇవ్వండి నా మనసు కూల్ అవ్వదు. ఇదిగో, వాడు వీడు అంటే బాగోదు చెప్తున్నా. నువ్వు చేసింది బాగుందా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? టెల్ మీ. ఎలా కనపడుతున్నావు వీడియోలో చూపించగా తెలియట్లేదా? చంద్ర, నువ్వు ఆగు. ఆగుతున్నాను కాబట్టి ఇది రెచ్చిపోతుందనియా. ఈ రోజు ఏదో ఒకటి తేలాల్సిందే. దీన్ని వదలను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వు రాగి అన్నావంటే కాల్ కిందేసి నలిపేస్తా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు నన్ను కాలు కిందేసి నలపడం కాదు, నేనే నీ పీక నొక్కి I will kill you. ఏంటే రెచ్చిపోతున్నావు? నువ్వేంట్రా బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఇవ్వడం కాదు, చెప్పింది చేస్తా. చేసిందే చెప్తా. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? జై చూద్దాం. జై 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 చూద్దాం. జై. మీకే చెప్తున్నాను, ఆగండి.
సామాన్య వాడు చేసింది తప్పే కాదను, ఏదో సరదాగా చేశాడు. డోంట్ డ్రాగ్ ఇట్ టూ ఫార్. సామాన్య, లీవ్ ఇట్. ఓకే సూర్య, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను. కాకపోతే వన్ కండిషన్. చేసిన మిస్టేక్ కి చంద్ర నాకు సారీ చెప్పాలి. సూసైడ్ అయినా చేసుకుంటానేమో కానీ నేను నీకు మాత్రం సారీ చెప్పను. చూసావా చూసావా సూర్య, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. ఇలాంటి వాడి గురించా వదిలేయమన్నావు? ఇక నువ్వేం పట్టించుకోకు, నేనే తెలుసుకుంటాను. ఏం తేల్చుకుంటావు? బెదిరిస్తున్నావా? ఇక్కడ నీ మాటలకి బెదిరిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి నువ్వు? నువ్వేంటి? అసలు నువ్వేంటి? నువ్వేంటి? అసలు నిన్ను ఇలా కాదు. ఏయ్, స్టాప్ ఇట్. నువ్వు చంద్రని ఎన్నిసార్లు టీచ్ చేయలేదు? ఇది అంతే. లీవ్ ఇట్. ఇప్పుడు ఆ రెంచి కనపడకపోతే ఈ రోజంతా మనం రోడ్డు మీదే ఉండాలి. పదని వెతుకుదాం. ఫోన్ కలవట్లేదేంటి? హలో అక్క, చెప్పు. సూర్య, ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఎక్కడున్నారు మీరు? హలో 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 సూర్య, నేను చెప్తుంది వినిపించట్లేదా? హలో, వాయిస్ బ్రేక్ అవుతుందక్క. నీ వాయిస్ నా క్లారిటీ ఉంది. సిగ్నల్ సరిగ్గా లేవక్క. రే సూర్య, నీ వాయిస్ నా క్లారిటీగా వినిపిస్తుంది. నేను చెప్పేది విను. నీకు సామాన్యకి పెళ్ళని పేపర్లో వచ్చింది. పెళ్ళా? నీకు సామాన్యకి రా. ఏంటి? నాకు సామాన్యకు పెళ్ళా? హలో హలో సూర్య, సూర్య, అక్క, నువ్వు చెప్పేది నాకు సరిగ్గా వినిపించడం లేదు. హలో సూర్య, వాయిస్ బ్రేక్ అవుతుందక్క. హలో హలో అక్క. హలో. వీడు విన్నాడా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? సిగ్నల్ లేనట్టుంది. వీళ్ళెక్కడున్నారో ఏంటో. సూర్యకి ఈ విషయం తెలిసేదెలాగా? సూర్య, మనిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? పద్మ ఫోన్ చేసి చెప్పిందంటే ఖచ్చితంగా ఇది నిజమే అయి ఉంటుంది. గ్రాండ్ మా ముహూర్తాలు చూసేసి ఉంటుంది. వావ్, నేను నమ్మలేకపోతున్నాను సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ సూర్య. ఐఎమ్ రియల్లీ వెరీ 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 హ్యాపీ. yes. Oh